యువ జంటలు ఎవరైతే ఉన్నారో, ప్రేమికుల జంటలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడేటువంటి ఒక ప్రేమ జంటను నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. వాళ్ళే గోక వినోద్ బాబు గారు అండ్ స్వప్న గారు. అవకాశం ఇవ్వు నాతోని లైఫ్ లాంగ్ నీకు ఎలాంటి లోటు లేకుండా చాలా హ్యాపీగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది కూడా బేసిక్గా కావాలి. నేనే ప్రపోజ్ చేశాను తనకి, తను ప్రపోజ్ చేసింది ఏం లేదు, తనకి ఇష్టం ఉండింది కావచ్చు. ఏజ్ నేను ఆల్మోస్ట్ 22 ఇయర్స్ 22 ఇయర్స్ 30 ఏళ్ళు మాకు ఈ ప్రేమ అనేది. ఒక్క రోజు కూడా గ్రాఫ్ అనేది గీస్తే పైకి తప్ప ఒక్క స్టెప్ కూడా కిందికి వచ్చిన సందర్భం లేదండి. 100% ఇది మీరు రాసుకోండి. ఎవ్రీ డే నేను ఏం చేయాలి ఈమె కోసం, ఏం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకెంత సంతోషంగా ఉంటుంది. మీకు ఇప్పటికీ గుర్తొచ్చి ఒక స్మైల్ మీ పెదవుల పైన ఆ చిరునవ్వు కనిపించేటువంటి సందర్భం ఏంటి? నా మ్యారేజ్లో మేము జీలకర్ర బెల్లం పెడతాం కదా, దాంట్లో మేము ఇద్దరం ఐ టు ఐ చూసుకున్న మూమెంట్ నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తాను. ఆ మూమెంట్ అలాగే ఉండిపోతే బాగుండదు. పిల్లలు కూడా అంటే అసూయ పడేటువంటి నాకు కూడా ఒక్కొక్కసారి అన్యోన్యమైన దాన్ని చూసి వాళ్ళు కూడా అంటే ఒక లాంటి సమ్ టైమ్స్ వాళ్ళు కూడా అసూయ పడతారు. మా ఫాదర్ ఏంటి, మా నాన్న ఏంటి, అమ్మ అంత ఇష్టపడతారు. వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ టాక్స్ వేరే విధంగా ఉంటుంది. అట్లా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు అవి చాలా పడ్డారు. పెళ్ళైంది కదా వాళ్ళ ఇంట్లో నుంచి పంపించేశారన్న మాటలు వచ్చాయి. ట్రస్ట్ అనేది అమ్మగారికి గుర్తుగా మీరు స్టార్ట్ చేయడం జరిగిందా? ఎందుకు స్టార్ట్ చేశారు దాన్ని? మా మదర్ లాస్ కావడం అనేది నా జీవితంలో అతిపెద్ద లాస్ అంటే అదే. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ ప్రేమికుల రోజు సందర్భంగా యువ జంటలు ఎవరైతే ఉన్నారో, ప్రేమికుల జంటలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ ఆదర్శంగా నిలబడేటువంటి ఒక ప్రేమ జంటను నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. వాళ్ళే గోక వినోద్ బాబు గారు అండ్ స్వప్న గారు. హలో వినోద్ గారు. హలో అండి. హాయ్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాపీ యానివర్సరీ కూడా. సో సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మిమ్మల్ని ఇక్కడ పిలిచి సో మీ నుంచి నేటి యువత ఎవరైతే ప్రేమికులు ఉన్నారో సో వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. సో ఫస్ట్ ప్రేమ, పెళ్ళి, కెరియర్ అండ్ పిల్లలు, ఇలా స్టేజ్ వైజ్గా వద్దాము. సో ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ అనేది, ఏ ఏజ్లో స్టార్ట్ అయింది కూడా బేసిక్గా కావాలి. మేము యాక్చువల్లీ మా లవ్ స్టోరీ అంతా చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ అండి మాది. అంటే మేము స్కూలింగ్లో మాది ఓన్ స్కూల్ ఒకటి మేము రన్ చేసేవాళ్ళము. అందులో నేను ఒకటే స్కూల్లో ఆల్మోస్ట్ ఇద్దరం చదువుకున్నాము. బట్ నేను ఒక ఎర్లీగా 10th క్లాస్ అట్లా పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను మా స్కూల్ మా ఓన్ స్కూల్ కావడం వల్ల నేను టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చి పార్ట్ టైమ్గా ఒక ఫిజిక్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. అప్పుడు తను కూడా స్కూల్లో టీచింగ్ ఫీల్డ్ అంటే మీరు ఇంటర్ ఫినిష్ అయిపోయిందా? ఇంటర్తోనే నేను పార్ట్ టైమ్గా మ్యాథ్స్ ఓరియంటెడ్గా ఉన్నాను కాబట్టి మన ఓన్ స్కూల్ కాబట్టి పార్ట్ టైమ్గా ఒక సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుందన్న ఉద్దేశంతో నాన్నగారికి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో స్కూల్లో జాయిన్ అయిపోయి పార్ట్ టైం చేసుకుంటూ నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు తను స్కూల్లో ఉండేటప్పుడు 8th క్లాస్ 9th క్లాస్లో అట్లా టీచింగ్ ఫిజిక్స్ క్లాస్ చెప్పేవాడిని. తను లోపల ఉండేట కొంచెం ఫ్రాంక్నెస్ మాట్లాడితే స్టూడెంట్స్ అందరితో బాగుంటాము, అందులో ఎందుకో నాకు కొంచెం ఒక లాగా అంటే ఒక స్పార్క్ లాగా కరెక్ట్ అయిపోయింది నాకు. అది పెట్టుకున్నాను, తనతో మాట్లాడడం అనిపించడం, తనకు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండకుండా నాతో కొంచెం మాట్లాడడం కానీ, నా నుంచి డౌట్స్ అడగడం కానీ, ఏదైనా ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండింది. అది కాస్త మేము కొంచెం అలా మాట్లాడడం వల్ల దాని అంతా కూడా చుట్టుపక్కల ఉండేవాళ్ళు. అప్పుడు స్కూల్ మా ఓన్ కావడం, కాంపిటీషన్ లెవెల్లో దాని అంతా కూడా ఒక రూమర్ లా క్రియేట్ చేసి తను ఏంటి ఇవతో ఇలా పర్టికులర్గా మాట్లాడుతున్నాడు, ఒక టీచర్ అయి ఉండి అలా అని చెప్పి అలా కొన్ని రూమర్స్ క్రియేట్ చేసి మాకు అంటే లేని ఉద్దేశాన్ని కూడా ఒకలాగా మా మీద దాన్ని రుద్దడం జరిగింది. ఫీలింగ్స్ అంటే మామూలుగా ఒక అండర్స్టాండింగ్ ఇష్టంగా ఉన్నాను తప్ప మన దాన్ని నేను అప్పుడు ఆ ఏజ్ లో కూడా తను 8th 9th క్లాస్ అంటే నేను కూడా అది ఒక లవ్ అని ఆ విధంగా అనుకోలేము కదా. ఆ టైంలో మా మీద ఒక రూమర్ క్రియేట్ చేశారు. అంటే స్కూల్కి ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. ఒకలాగా తీసుకొచ్చేసరికి మా ఫాదర్ పిలిచి ఏంటి మరి ఇట్లా జరుగుతుంది, ఇది కరెక్టేనా, ఇది ఎట్లా ఏంటంటే లేదు నాన్న నేను జస్ట్ అందరితో ఎలా ఉంటున్నా అలా ఉంటున్నాను, తను మాట్లాడుతుంది, తనకి ఫ్రెండ్స్ ఎక్కువ లేరేమో, అప్పుడప్పుడు ఏమైనా ఉంటే మనం సబ్జెక్ట్ వైజ్ కూడా చెప్తున్నా తప్ప వేరే అలాంటిది ఏం లేదని కరెక్ట్. తెలిసిందా ఇలా వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది? మా ఇంట్లో తర్వాత తెలిసింది, అప్పుడు లేదు. అప్పుడే లేదు. తర్వాత తను అంటే స్కూల్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు చిన్నగా వచ్చి బాక్స్లో ఫ్లవర్స్ పెట్టడం, ఏదైనా గిఫ్ట్ లాగా పెట్టడం, అలా స్టార్టింగ్లో ఉంటూ తర్వాత నేను చూసే అంత అరే ఇవాళ పెట్టలేదేంటి, ఫ్లవర్ ఇచ్చేది కదా ఇవ్వలేదేంటి, అట్లా చిన్నగా ఇష్టంగా ఏర్పడింది తన మీద. తర్వాత ఓకే, స్టార్టింగ్ ప్రపోజ్ చేయడం అలాంటిది ఏం జరగలేదా? ప్రపోజల్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తను బయటకు వచ్చిన తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు మన ప్రెమిసెస్ లో ఉన్నప్పుడు మనం ఎలాంటి
అలాంటిది ఏం చేయలేదు. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ తను చేస్తున్నప్పుడు నేను బయట మళ్ళీ డిగ్రీ చేస్తున్నప్పుడు అదే స్కూల్ మెయింటైన్ చేసేవాడిని. బట్ నాకు అందుకో మళ్ళీ తను వేరే సందర్భంలో నేను ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళ్ళి కూడా నేను కంప్యూటర్ సైన్స్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను అక్కడ కాలేజీలో ఒక సెమినార్ పెట్టాను. అంటే ఆవిడ కోసమే ఆమె మీరే కోసం ఎక్కడికి కాదోడికి వెళ్ళారు? వెళ్ళాను. అక్కడ కనెక్ట్ అయిపోయాము. దాన్ని మళ్ళీ ఇద్దరం కూడా మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ బాగుంటుందని అనుకున్నాము. అప్పుడు స్కూల్లో మనకు ఉండే టెన్షన్స్ లేవు, ఏం లేవు, అలాంటివి ఏం లేవు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం అనుకున్నాము అండర్స్టాండింగ్ మీద. నేను 10th అయ్యి ఇక బయటకే వస్తాము అనగా ఒకలాంటి ఫీలింగ్ ఉండేది. తను మిస్ మిస్ అవుతారు కదా, ఎలా ఏంటి అని అప్పుడు ఒక చిన్న అరే నిజంగా ఇది తను లేకుంటే ఉండలేనేమో అన్న ఫీలింగ్ అప్పుడు స్టార్ట్ అయింది. నేనే ప్రపోజ్ చేశాను తనకి, తను ప్రపోజ్ చేసింది ఏం లేదు, తనకి ఇష్టం ఉండింది కాబట్టి. ఏజ్ నేను ఆల్మోస్ట్ 22 years 22 years 17-18 years. ఓకే. సో మరి అంత చిన్న ఏజ్ లో మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసేసుకుంటాం అంటే అప్పుడు ఓకే అన్నారా? మ్యారేజ్ అంటే అప్పుడు ఆల్మోస్ట్ 19 years కే అమ్మాయిల మ్యారేజ్, 22-23 years కి అబ్బాయిలు చేసుకుంటే మ్యారేజ్ ఏజ్ అది. 19+ లో మ్యారేజ్ అయింది. సో పేరెంట్స్ ఎలా అప్రోచ్ అయ్యారు? మీ పేరెంట్స్ తో చెప్పేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? నేను పేరెంట్స్ నేనే ముందు మా మదర్కి చెప్పుకున్నాను. మా మదర్ అప్పుడు మా ఫాదర్కి ఆల్రెడీ నేను అందరూ ఫాదర్ని అప్పుడు ఫాదర్ ఫాదర్ ఆల్రెడీ నన్ను అడిగి ఉన్నాడు కదా ఏంటి ఏమైనా ఉందా అని అంటే లేదు ఏం లేదు నాన్న అని చెప్పాను కదా. మదర్కి చెప్పేసుకున్నాను. మదర్ మరి అన్నీ ఓకేనా అంటే నాకు ఇష్టం అమ్మ, చాలా మంచి అమ్మాయి, బాగుంటుంది, మనకి ఇక ఇవన్నీ వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు, డబ్బులు అవన్నీ ముఖ్యం కాదు, అమ్మాయి చాలా మంచిది, నాతో ముందు నుంచి కూడా పరిచయం బాగుంటుందని చెప్పేశాను. చెప్పగానే మా మమ్మీ తనని వెంటనే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రోజుల్లో ఇంటికి పిలిపించుకొని పర్సనల్ ఇంటర్వ్యూస్ అవన్నీ చేసేసుకొని ఒక 2 years మా ఇంట్లో పెళ్లికి ముందే మా ఇంట్లో మా నాన్నకు తెలియకుండానే మా ఇంట్లో కలిసిపోయింది. అది చాలా వండర్ థింగ్. అంటే మీ మదర్ మీకు సపోర్టింగ్ గా నిలబడ్డారు ఇక్కడ. టోటల్ గా మా మదర్ చేయబట్టి వచ్చేసరికి మా ఫాదర్, నాకు చెప్పాలంటే మా ఫాదర్ తనకి ఫస్ట్ తెలిసింది. అదే బయట మామూలుగా రూమర్ తెలుస్తూ ఉంటాయి కదా, పాప మీ అమ్మాయి ఇట్లా అట్లా అని తెలిస్తే డైరెక్ట్ వచ్చి నన్నే అడిగారు ఏంటి ఇలా తెలుస్తుందంటే నేను కామన్గా అలా ఏం లేదు, సార్ అంటే సార్, స్టూడెంట్ అంటే స్టూడెంట్ అన్నట్టుగానే చెప్పాను. ఒకసారి మా అమ్మ నన్ను రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టింది. అంటే ఫొటోస్ ఉండడం కొన్ని బ్యాగ్లో. ఒకసారి మూవీకి వెళ్ళాం, తను కూడా వచ్చారు ఆ మూవీకి. అదేంటి ఆ రోజు ప్రేమదేశం మూవీకి వెళ్ళాము. అది ఏంటి 26 January 15th August అది స్కూల్లో ప్రోగ్రామ్ అయిపోయాక అందరం ఫ్రెండ్స్ అందరం అనుకొని మూవీకి వెళ్ళాం. మేము వెళ్తున్నామని తనకి తెలిసి తను వచ్చారు. మా అమ్మకి తెలిసిపోయింది. అప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఏంటి మా అమ్మ తేడాగా ఉంది ఏంటి, నా పని సినిమా చూసి అక్కడ సినిమా చూసి వచ్చాను, ఇక్కడ సినిమా కనిపిస్తుంది చూపించింది మా అమ్మ. ఏంటి మా అమ్మ తేడాగా ఉందని నాకు డౌట్ వచ్చేసింది. తెలిసిపోయి ఉంటుంది సమ్ ఏంటి నా బ్యాగ్లో ఏమైనా దొరికినాయి అని చూస్తే నాకు మొత్తం ఒక బెడ్ మీద పెట్టి ఇవన్నీ ఏంటని అడిగాను. ఏం లేదు ఫొటోస్ సార్ ఇచ్చారు నా దగ్గర, నా ఫొటోస్ కాబట్టి నేను తీసుకున్నాను, అక్కడ వరకు కొంచెం కవర్ చేసేసాను. తర్వాత ఇంకా మా ఫాదర్ డైరెక్ట్ అడిగారు. అడిగించి నన్ను కొంచెం వాళ్ళ బాగా క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి నన్ను పంపించేసి ఇట్లా అంటుంది, నేను అడగలేను నువ్వే కనుక్కొని తనకు అప్పచెప్పారు. తనకి నా స్టోరీ ఏంటి ఎట్లా అనేది మొత్తం చెప్పేస్తే తను బాగా స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు, ఇంకా నేనేం చెప్పలేను అని అంటే, లేదు అంకుల్ నేను ముందే ప్రిపేర్ అయిపోయినా, కానీ నేను తనని మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినా అని చెప్పేసి. అంటే ఫర్దర్ గా స్టడీస్ కంటిన్యూ చేశారా లేకపోతే మ్యారేజ్ చేసేసారా? మ్యారేజ్ అయింది తర్వాత అనుకున్నాను, కానీ ఇక మేము అక్కడ ఉంటే స్టడీ కంటిన్యూ చేసేదాన్నేమో, కానీ మేము లైఫ్లో మళ్ళీ సెకండ్ స్టెప్కి హైదరాబాద్కి వచ్చేసాం. తర్వాత తను చదువుకోవడం, తను కష్టపడడం, మళ్ళీ నేను చదువుకోవడం అనేది కొంచెం అక్కడ కుదరలేదు. తనకి మొత్తం నువ్వే కానివ్వనేసి తనకు సపోర్ట్గా ఉండి నా స్టడీ కొంచెం ఇప్పటికీ తనను అంటేనే ఉంటాను, నీ వల్ల నా స్టడీస్ ఉండిపోయిందండి. అదొకటి మాత్రం ఎప్పటికీ అంటాను, నాకు బాగా ఇష్టం ఉండేది చదువుకోలేదు అని. మరి ఎందుకు కంటిన్యూ చేయించలేదు? అంటే నేను ఇంకా ఇంటర్మీడియట్ తను అక్కడ కంప్లీట్ అయిపోయింది. మేము ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 1.5 year ఇలా మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఇక హైదరాబాద్కి నాకేంటంటే MA B.Ed అయిపోయింది, టీచర్ జాబ్కి టీచర్స్ పోస్ట్కి 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. బట్ నాకేంటంటే మళ్ళీ ఎలాగో స్కూల్ ఉంది, స్కూల్ మేనేజ్ చేసుకోవచ్చు, బట్ మ్యారేజ్ చేసుకున్నాము. సంథింగ్ ఏదైనా నాకు మొదటి నుంచి ఒక డ్రాయింగ్ అన్ని, మా ఫాదర్ ఆర్టిస్ట్, అలా ఏదో చేయాలి కొత్తదనంగా అనుకుని మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో ఉన్నారు, BFA JNTలో. అందరూ ఉండి నువ్వు వచ్చేసి మల్టీమీడియా చేస్తే నీకు బాగుంటుంది, నువ్వు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తావు, నీకు డిజైనింగ్ అంతా ఉంది కదా అంటే, నేను వచ్చి 2001లో సిటీకి వచ్చేసి మల్టీమీడియాలో జాయిన్ అయిపోయి ఒక కొత్త కెరియర్ స్టార్ట్ చేశాను. 1.5 year. తను చదువుకున్నది వేరు,
ఇక్కడికి వచ్చినాక 1.5 year అది చేశాను. వేరు. అది అవగానే నాకు ఉన్న టాలెంట్ కి ఇమీడియట్ గా మంచి పెద్ద కంపెనీలో ఒక డిజైనర్ గా జాబ్, కళానికేతన్ గ్రూప్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళ దాంట్లో ఫస్ట్ జాయిన్ అయిపోయాను. అక్కడే 7 years కళామందిర్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికి కూడా అక్కడే వర్క్ చేశాను. వర్క్ కూడా కొన్ని వేల యాడ్స్ డిజైన్ చేశాను నేను. అప్పుడే అంత పేపర్లో రోజు డిజైన్ చేయగానే నెక్స్ట్ డే పేపర్లో చూసుకోవడం అదంతా చాలా డిఫరెంట్గా అనిపించేసి నాకు ఈ లోపల నా ఫ్రెండ్స్ అంతా కూడా ఈ బీఈడి చేసిన అందరూ టీచర్స్ అయిపోయారు. అప్పుడు ఆలోచించాను మళ్ళీ మనకి వెనక్కి వెళ్తే టీచర్ జాబ్ వస్తుందా అంటే ఇంకా టీచర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏజ్ గ్రూప్ అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అంతా వెళ్ళిపోయింది అదంతా కూడా. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా ఒకసారి అటెంప్ట్ చేశాను కానీ ఇక్కడ ఈ ఫ్లోలో ఉండడం వల్ల అది మిస్ అయిపోయింది. ఒక 1 week తో ఒకటి మిస్ అయింది స్టార్టింగ్ లో. తర్వాత సెకండ్ టైం మళ్ళీ నేను కొట్టగలుగుతా అని మళ్ళీ ట్రై చేశాడు కానీ రాలేదు. లక్కీగా అది రాకపోవడమే మాకు ఈనాడు ప్లస్ అయింది. ఇంకా నేను ఇక మనం వెనక్కి వెళ్ళలేము కాబట్టి ఏది చేసినా ఇక్కడే చేయాలి, ఇంకా మల్టీమీడియాలోనే వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని దాటి వెళ్ళాలి. ఒక టీచర్ కాకుండా ఇంకా ఏదైనా ప్రొఫెషన్ కంటే కూడా ఒక మంచి స్థాయిలో వెళ్ళాలి కాబట్టి మళ్ళీ తనను తీసుకొని వచ్చాం కాబట్టి అని చెప్పి దాంట్లోనే వెళ్ళుకుంటూ చిన్న స్థాయి ఒక 3,000 శాలరీకి జాయిన్ అయిపోయాను నేను. అదే కంపెనీలో ఒక 40,000 వరకు డ్రా చేశాను. 2008లో జాబ్ వదిలేశాను. 2009లో స్టార్ట్ చేసి కంపెనీని ఇవాళ మనం ఒక దాదాపు ఒక 5 to 6 lakhs శాలరీస్ ఇచ్చే స్థాయికి వచ్చి మీరే మీ ఓన్గా కంపెనీ పెట్టేసాం, రోషన్ యాడ్స్ అని మా బాబు పేరు మీద. ఇప్పుడు సక్సెస్ఫుల్గా అది కూడా ఒక 15 years నుంచి రన్ చేస్తున్నాం. కానీ ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలనుకునేటప్పుడు పేరెంట్స్ డెఫినెట్గా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తారు. సో అమ్మాయి ఎట్లా ఉండగలుగుతుంది ఏంటి. సో బేసిక్గా ఏంటంటే మీకు అప్పుడు జాబ్ లేదు, రైట్? సో మీరంతా చిన్న వయసే. సో ఇప్పుడు కనుక అమ్మాయిని ఇస్తే ఎలా తిన్ను పెంచి పోషించగలుగుతారు, ఎలా వెళ్తుంది తిన్ను లైఫ్ అనే డౌట్ మీ పేరెంట్స్లో ఉంటుంది కదా. కరెక్ట్. కానీ ఇక్కడ ఇంకా చిన్న పాయింట్ ఏంటంటే అంకుల్ అంటే మా మామయ్య గారు నాన్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అప్పటికి. అంటే ఒక ఊర్లో ఉన్నారు కాబట్టి ఎవరు ఏంటి అనేది ఒక ఐడియా ఉంది. మెయిన్గా మా నాన్న అనుకునేదంటే సరే నువ్వు అంతగా ఇష్టపడ్డావు, ఏది ఇష్టమైనా కష్టమైనా నువ్వు బేర్ చేయాల్సిందే. చూస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ వీళ్ళ ఫాదర్ అప్పటికి స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు అంతా కాబట్టి ఆ ఒక్క దాని మీద తనంటే స్కూల్ ఏం జాబ్ లేకున్నా స్కూల్ అయితే రన్ చేయగలుగుకుంటాడు. ఓన్ స్కూల్ ఉంది కాబట్టి. మీరు ఒక్కరే అట్లాయా? నేను 2 అబ్బాయిలు, మా బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. అప్పుడు అది కూడా యాంగిల్ కూడా ఆలోచిస్తారు కదా. వాళ్ళు అప్పటికి మంచి సెటిల్ అయిన ఫ్యామిలీయే కదా, స్కూల్ ఉంది, ఇంకా అంతకు మించి ఏముంటది. సరే వాళ్ళే సెటిల్ అవుతావు అన్న హోప్ తోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, బిఎడ్ ఉంది. సరే అవన్నీ చూడలే అసలు. ఆమె తాను నేను చేసుకుంటానన్న తర్వాత ఇంకా వాళ్ళు మెయిన్ ఆకర్షణ చేసుకున్న అదే చెప్పాను కదా. ఇప్పుడు ఏదైనా నువ్వు 2 విధాలు నువ్వు బేర్ చేయాల్సిందే. కానీ నువ్వు అంటున్నావు కాబట్టి నేను వేరే ఛాన్స్ తీసుకోలేను, నీ ఇష్ట ప్రకారమే కానివ్వని మా నాన్న. కాకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు వీళ్ళు. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఒప్పుకున్నారు, మా దగ్గర కొంత టైం తీసుకున్నారు. సో మీకు ఆ టైంలో మరి అంత చిన్న వయసులో ఆల్మోస్ట్ మీరు 10th class అంటే చిన్న వయసే కాబట్టి ఆ వయసులో మరి వచ్చినటువంటి ప్రేమ స్ట్రాంగ్గా నిలబడుతుందనే నమ్మకం మీ పేరెంట్స్లో కలిగిందా? ఎలా ఇచ్చారు? తను నన్ను నమ్ముకొని తను వచ్చింది, ప్లస్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఏదో విధంగా నమ్మేసి నాకు ఇస్తున్నారు. మా మదర్ ఆల్రెడీ నువ్వు ఇష్టపడ్డా అంటున్నావు అమ్మాయిని, నేను ముందే నేను ఆల్రెడీ అందరికంటే ముందు నేనే ఒప్పుకున్నాను. మళ్ళీ ఒకటే ఇష్టపడ్డ అమ్మాయిని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు, కష్టమైన నష్టమైనా నువ్వు ఏదైనా కానీ నువ్వు మా ఆస్తులు కానీ ఇవన్నీ పక్క పెట్టేసి నువ్వు కష్టపడి ఇష్టంగా ఆమెను చూసుకునే విధంగా ఉంటే అయితేనే ముందుకు వెళ్ళిపో. రేపు పొద్దున ఇవన్నీ ఉన్నాయని మేము ఉన్నామని అది ఉన్నా అని చెప్పాను కావద్దని చెప్పి మా మమ్మీ చాలా మోటివేషనల్. మా మదర్తో చాలా అటాచ్మెంట్ నాకు. మా మదర్ ఏదున్నా మేము మా మదర్తో చెప్పే చేస్తాము. ఒకటి లైఫ్లో ఇంకా నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను, నేను ఎప్పుడు కూడా తనతో కూడా అనలేదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను ఏమంటే 2001లో నన్ను తీసుకొని వచ్చాను. నా ఈ లైఫ్ ఎండింగ్ వరకు బతుకున్నంత వరకు నా బతికినా నేను లేకున్నా కూడా నాకు ఆమె ఎంత సంతోషంగా ఉండే విధంగా నేను ఆమెకు ఉండేటువంటి ఆ వనరులు కానీ అవన్నీ సమకూర్చి లైఫ్ లాంగ్ మంచిగా చూసుకోవాలని ఆ డేనే డిసైడ్ అయిపోయాను. దానికోసం ఎక్కడికైనా వెళ్ళాలి అంతే. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చేసింది. నేనంటే ఇప్పుడు ప్రేమల గురించి నేనేం చెప్పలేను, చాలా చూస్తున్నాను. బట్ నేను ఆ రోజే నేను ఎందుకో చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. అదే వర్డ్ మీద ఇప్పటికీ ఉన్నాను. మీరు ఆమెను అడగండి కొన్ని క్వశ్చన్స్ కానీ ఏమో చెప్పండి. కానీ నాకైతే మాత్రం నేను ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. అంటే ప్రేమ అంటే ఆ ప్రేమ అనేది ఒక రోజు 2 రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. మాది 25 years ఆఫ్ పెళ్లి జరిగి 30 ఏళ్ళు అంటే అనుబంధం. మాకు ప్రేమ అనేది 5 ఏళ్ళ ముందు నుంచి స్టార్ట్ అయింది. 30 ఏళ్ళు మాకు ఈ ప్రేమ అనేది. ఒక్క రోజు కూడా గ్రాఫ్ అనేది గీస్తే పైకి తప్ప ఒక్క స్టెప్ కూడా కిందకి వచ్చిన సందర్భం లేదండి. 100% ఇది మీరు రాసుకోండి. ఎవ్రీ డే నేను ఏం చేయాలి ఈమె కోసం, ఏం చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది, ఇంకెంత సంతోషంగా ఉంటుంది, నిన్నటికి ఇవాటి బెటర్మెంట్ ఏంటి, ఈ మ్యారేజ్ డేకి ఈ మ్యారేజ్ బెటర్మెంట్ ఏంటి. సో మీరు నంబరు చాలా మీరు ఊహించలేనటువంటి పరిణామాలు ఉంటాయి మా లైఫ్లో.
అంటే నేనంటే ఈ లైఫ్ బతుకుతున్నానంటే తన కోసమే ఉండాలి, ఈ జీవితం అంటే తన కోసమే, నా కోసం కూడా ఏం లేదండి, నా పర్సనల్గా కూడా ఏం లేదు, నాకు అంబిషన్స్ కూడా లేవు. ఇవన్నీ కూడా ఆమె ఇచ్చిన సహకారంతో ఆమెకి ఏదో చేయాలన్నటువంటి ఆ తపన లోపల ఇంతవరకు తీసుకొచ్చాను, ఇంకెంతవరకైనా పోతాను. బట్ ఇప్పటికీ కూడా 3,000 శాలరీ అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. బికాజ్ ఒక మెయిన్ రీజన్ ఏం చెప్తున్నానంటే, నా కోసం తను 2001లో నేను ఒక మంచి లావిష్ అంటే మంచి ఫ్యామిలీలో ఉండి ఒక మంచి దేనికంటే దానికి డబ్బులకు కూడా వెనక ముందు ఆడకుండా అంత మంచి ఫ్యామిలీలో పెరిగిన నేను 2001లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను మల్టీమీడియా చేస్తాను కానీ మమ్మీ ఎందుకు ఇప్పుడు నువ్వు టీచర్ జాబ్ చేసుకోవచ్చు, స్కూల్ చూసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు రిస్క్ తీసుకోవడం అవసరమా ఈ స్టేజ్లో అంటే, లేదమ్మా నేను ఒక 1-2 years ట్రై చేస్తాను, కుదరకపోతే వస్తే మళ్ళీ మన స్కూల్ చూసుకోవచ్చు కదా, ఎలా ఉంది కదా, కానీ నేను ఒక ప్రయత్నం చేస్తాను అంటే మా మమ్మీ నమ్మి పంపించారు నన్ను. అప్పుడు ఆ రోజుల్లో కూడా 8,000 రూపాయలు మల్టీమీడియా, ఎరీనా మల్టీమీడియాలో 8,000 ఫీజు, మేము ఉండడానికి 2,000 రూపాయలు అట్లా ఖర్చులకు ఇస్తుంటే ఇద్దరు వచ్చేసాము. తను ఫస్ట్ ఒక 1 month నేను వెళ్తే నువ్వు ఒక్కడు వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో ఇప్పుడు ప్రయత్నం చేసి నువ్వు ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకుని మేము ఇక్కడ పెట్టేసి 1 monthకి 8 years మీరు కలవకుండా ఉండి మ్యారేజ్ అయినాక విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు కష్టమో నష్టమో తనని తీసుకెళ్ళు, పంపించేది నేను పంపిస్తా, తనకి ఏది కావాలో నువ్వు చూసుకో అని తను 1 monthలోనే పంపించేసి ఫీజు పంపిస్తా, మీరు ఉండడానికి అకామిడేషన్ కావాలని నేను ఖర్చులో పంపిస్తా, ఇద్దరు కలిసి ఉండండి. అది ఆ ఇద్దరు రావడమే అడ్వాంటేజ్ అయింది. ఒక్కరిని ఉంటే కూడా నేను ఉండే ఈ పరిస్థితుల వల్ల నాకుండే ఇబ్బంది ఏమైనా అనిపిస్తే కొంచెం లోన్లీనెస్ ఫీల్ అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానేమో. తను కూడా రావడం వల్ల ఆ స్ట్రెంత్ అనేది ఇంకా బలపడిపోయి మేము కంటిన్యూగా అప్పుడు ఆ 1.5 year నేను ఎక్కువ లావిష్గా ఉండొద్దు, ఆమెకు మనం ఇక్కడ ఖర్చు పెట్టేది మమ్మీ వాళ్ళను మనం నమ్మి పంపించారని చెప్పి అప్పుడు నేను లైఫ్లో కొంచెం అడ్జస్ట్ అయి ఉన్న టైం అంటే అదే. ఆమె కొత్త పెళ్ళే వచ్చింది, హైదరాబాద్కి వచ్చి సిటీలో అంటే సినిమాకి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కోరికలు, అవన్నీ చంపుకొని ఆ 1.5 year నా ట్రైనింగ్ పీరియడ్లో నాకు చేసిన సపోర్ట్ అనేది అది ఒక్కటి నేను లైఫ్లో మర్చిపోలేదు అన్నట్టు. మరి మీరు ఎందుకు స్టడీస్ అనేది కంటిన్యూ చేయలేదు ఎందుకు? సో తర్వాత వెంటనే మళ్ళీ తన కెరియర్లో సెటిల్ అయిన వెంటనే మీరు పిల్లలకి ప్లాన్ చేసుకోవటం అట్లా నెగ్లెక్ట్ చేశారా? ఎందుకు కంటిన్యూ చేయలేదు? తర్వాత మీకు చాలా ఇష్టం కదా. ఇష్టమే కానీ ఆ టైంలో ఇక టైం అయిపోయింది, తను కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు, తనకు సపోర్టివ్గా ఉండి చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. తర్వాత పిల్లలు అనుకున్నాం కానీ పిల్లల విషయంలో కూడా మేము కెరియర్లో సెటిల్ అయ్యాకనే పిల్లల్ని కావాలి అనుకున్నాం. అట్లా 4 years గ్యాప్ తీసుకున్నాము. 4 years తర్వాత 4 yearsలో ఎన్నో మాటలు అన్నారు మమ్మల్ని, పిల్లలు లేరు ఏంటి అనేది, అవన్నీ మేము పక్కన పెట్టుకున్నాం. ఇద్దరం అనుకున్నాం కెరియర్లో సెటిల్ అయినాకనే పిల్లలు, ఎందుకంటే పిల్లల్ని తీసుకున్నాక వాళ్ళని కష్టపెడతాం మనకేమొస్తుంది, మనం సెటిల్ అయ్యా మనకు ఒక పొజిషన్ నుండి పిల్లల్ని చూసుకోగలుగుతాం అన్న థాట్ మనకు వచ్చినాడే పిల్లల్ని మనం అనుకుందాము. అప్పటి వరకు పిల్లలు వద్దాం, ఎవరేమన్నా నేను బేర్ చేస్తా అంటే నన్ను అంటారు, నన్నే కదా అంటారు, నేనేదైనా చెప్పుకోగలుగుతా, కానీ ఇప్పుడు మనకు మాత్రం పిల్లలు వద్దని మేము డిసైడ్ అయినాం. అది నాకు సపోర్ట్గా ఆయనకు నేనున్నా, నాకు ఆయన ఉన్నారు ఆ విషయంలో. సో 3 దశాబ్దాల క్రితం ప్రేమ అని అంటే అప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ టాక్స్ వేరే విధంగా ఉంటుంది. స్పెషల్లీ మన రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో, సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీ పేరెంట్స్, మీ బోత్ పేరెంట్స్ ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టే మాటలు ఉంటాయి. మా ఫ్యామిలీస్ అట్లా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇద్దరు అవి చాలా పడ్డారు మాటలు, ఎందుకంటే మా గురించి వాళ్ళు పడ్డారు. ఎందుకంటే వీళ్ళు ఒక్కటే రీజన్, వాళ్ళు అంతగా ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఇవాళ ఉంటారు రేపు వెళ్తారు రిలేటివ్స్, ముఖ్యంగా మనకు మన పిల్లలు ఇంపార్టెంట్ కదా అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చూడండి ఇక ఇప్పటి వరకు ఈ స్టేజ్ లో ఈ జనరేషన్ లో ఉండాల్సిన మా మమ్మీ చాలా గ్రేట్ అండి. ఒకటే అండి, మీరు అనుకున్నారు మీరు వెళ్ళిపోండి అంతే, మీకు వేరే వాళ్ళ గురించి మీకు ఆలోచన అవసరం లేదు, మేము ఒప్పుకున్నాం కదా, మీరు లైఫ్ లో నిలబడండి, మీకేమన్నా కావాలంటే సపోర్టివ్ గా మేము ఉంటాం అని వాళ్ళు చాలా మంది అండి. ఒక 5 years వరకు కూడా ఇంట్లో నుంచి వాళ్ళు మ్యారేజ్ అయ్యి మేము ఇష్టంగా వచ్చింది కూడా చాలా మంది తెలియదు, పెళ్ళయింది కదా వాళ్ళు ఇంట్లో నుంచి పంపించేశారన్న మాటలు వచ్చాయండి. వచ్చేసిన తర్వాత కూడా కొంతమంది మాకు టార్గెట్ కూడా ఉండేయండి, మ్యారేజ్కి ముందు మమ్మల్ని అన్న వాళ్ళు, మ్యారేజ్ తర్వాత మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకునేది ఏంటంటే మనము లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఎవరైతే మనని అన్నారో వాళ్ళు మనకు ఒక క్వశ్చన్ కూడా వేయద్దు, అలా మనం నువ్వెంత కష్టపడతావో అంత సపోర్టివ్గా నేను ఉంటా. కొంతమంది సమాధానాలు చెప్పాలని అనుకున్నాము, కానీ సమాధానాలు దొరికిపోయి వాళ్ళు మమ్మల్ని ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆ సమాధానాలు వెళ్ళిపోయాయి, వాళ్ళందరూ అప్రిషియేషన్ అయిపోయింది. వీళ్ళు ఏదో పెళ్లి ముందు ఏదో అనుకున్నారు, పెళ్లి తర్వాత వీళ్ళది ఎంతసేపు ఉంటుంది లైఫ్, మా అంటే 1-2 years చూడకపోతామా అన్న కూడా విన్నాం మేము.
తర్వాత వాళ్ళే వచ్చి మీరే ఒక ఆదర్శంగా అన్న మాటలు వింటుంటే అంతకు మించినంత ఏముంటది లైఫ్ చాలా మంది అండి, ఊరు మొత్తం అండి, మీరు నమ్మరు, మా ఊరు మొత్తంలో నర్సంపేట మొత్తంలో కూడా మమ్మల్ని, అంటే మా గురించి మీకు గొప్ప చెప్పుకోవడం కాదు కానీ మమ్మల్ని చాలా ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాతో చెప్పిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో మీ ఇంట్లో మీరు పెద్ద, మీ ఇంట్లో నాకు అన్నయ్య తమ్ముడు, నేను సింగిల్. ఓకే, మీరే అమ్మాయి, అన్నయ్య తమ్ముడు ఇద్దరు. జనరల్లీ ఇంట్లో ఇప్పుడు మీరు పెద్ద ఉన్నారు, మీకు లవ్ మ్యారేజ్ చేసుకుంటే తర్వాత ఉన్న వాళ్ళు పెళ్లిలో ఇబ్బంది అవుతుంది అని అనే కాన్సెప్ట్ లో కూడా తల్లిదండ్రులు మా సిస్టర్ కి మ్యారేజ్ ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఒక 1 year మేము కూడా బ్రేక్ తీసుకొని 1 year మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాతే, అంటే ఎవరికి కూడా మనం ఎంతవరకు అయితే మనకు మన స్వార్థం కోసమే మనం ఏదో చేసుకోవాలని కాదు, మనం ఎంతవరకు అయితే మనం ఫ్యామిలీ వాల్యూస్ కూడా చూసుకొని సిస్టర్ మ్యారేజ్ సెటిల్ చేసి ఆ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ చెప్పేసుకొని వాళ్ళకు కూడా మా చెల్లె వాళ్ళ తరఫున బంధువులకు కూడా చెప్పేసుకొని మేము ఇలా అనుకుంటున్నాం అంటే ఓకే బాగానే ఉంటుంది, దాని ఏముంది ఈ రోజులో కామన్ అని చెప్పి. మళ్ళీ వాళ్ళ మామయ్య మా ఫాదర్ ఆర్టీసీలో వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అరే మీ అమ్మాయి అయినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని వాళ్ళు అనుకోవడం అని. లక్కీగా ఏంటంటే మాకు కొంతవరకు మాకు కూడా కొంచెం మిగతా వాళ్ళంతా కొంచెం సపోర్ట్ చేశారు. రైట్, మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి? ఎంతమంది పిల్లలు? 2 బాబు పాప. ఓకే, ఏం చేస్తున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్ బాబు, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. సో వాళ్ళకి మీరే ఆదర్శం అంతే కదా, ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఆదర్శం, మీ పిల్లలకి ఆదర్శం. వాళ్ళకి కూడా చాలా ఆదర్శం. మీరు ఇంకొక విషయం చెప్పాలి, ఆదర్శం అన్నారు కాబట్టి చెప్తున్నాను. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న, మీరు అంటే నమ్మలేనటువంటి విషయం లాంటిది. మా పిల్లలు కూడా, అంటే బయట వాళ్ళ సంగతి నేను చెప్పలేను కానీ మా పిల్లలు కూడా అంటే అసూయ పడేటువంటి అన్యోన్యమైనటువంటి దాన్ని చూసి వాళ్ళు కూడా అంటే ఒకలాంటి సమ్ టైమ్స్ వాళ్ళు కూడా అసూయ పడతారు. మా ఫాదర్ ఏంటి, మా నాన్న ఏంటి, అమ్మని అంత ఇష్టపడతారు, మా మదర్ ఏంటి, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉంటారు, మా నాన్నకి ఇంత, వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు అంత ఇష్టమా అని మా మీ కంటే వాళ్ళ మీద కంటే కూడా ఎక్కువ ఇష్టం మాకే ఉంటుందని చెప్పని వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి. అంటే జనరల్లీ ఎంత పెళ్ళి అయినా కూడా, ఎంత ప్రేమ పెళ్ళి అయినా కూడా, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ పిల్లల మీదగా వెళ్ళిపోతుంది. కెరియర్ పిల్లలు అని వెళ్ళిపోతుంది కదా. కొంచెం ఎలా అయినా సరే అలిగేషన్స్ వస్తాయి కదా, అంటాం కదా, నువ్వు అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు, ఇప్పుడు కొంచెం మా బాబుని అడిగినా, మీరు మా బాబుకి ఫోన్ చేసి అడిగినా, మా పాపకి ఫోన్ చేసి అడిగినా, మేము చిన్నగా అంటే మా పర్సనల్ గా అయితే ఎలాంటి గొడవలు కానీ ఏదన్నా మాటలు అనుకోవడం కానీ ఉండవు. ఏదన్నా ఎలా అండి, కుటుంబం అన్న తర్వాత గొడవలు లేకుండా ఎలా ఉంటాయి? అంటే మేము అంటే నమ్మలేరు, నువ్వు ఇది అన్నావు, నేను అడుగుతున్న విద్య అట్లా మా పర్సనల్ గా అయితే ఏది ఉండదు. సో మీరు అన్నట్టు గొడవల విషయం, ఫ్యామిలీ గొడవలు అంటే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అలాంటి విషయాలలో మేము ఎప్పుడన్నా చిన్నగా ఇట్లా కాదు అట్లా కాదని అనుకున్నాం అనుకోండి, పిల్లలు అబ్జర్వ్ చేస్తారు ఫస్ట్ చేసి, వీళ్ళు ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నారు, ఇక ఎట్లా వీళ్ళని అయినా నాన్నని కన్విన్స్. అలా గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోకుండా ఒకరికొకరు కొన్ని డేస్ పాటు ఉండటం. డేస్ అనేది అయితే కష్టమేండి, వన్ డే అది కష్టంగా, ఓన్లీ 1 day. ఎందుకంటే నేను అక్కడ నేను ఇక్కడ మాట్లాడొచ్చు కదా, నేను మాట్లాడొచ్చు కదా అని అనుకుంటా ఉంటాం. ఓన్లీ 1 day మాత్రం కామన్. ఎంత పెద్దదైనా కూడా అండి, అంటే మీకు అలాంటి సందర్భాలు ఏం రాలేదు. మాకు ఏదైనా ఉంటే సంథింగ్ మా పర్సనల్ గా అయితే ఇలాంటివి ఉండవు, బట్ ఏదైనా థర్డ్ పార్టీ నుంచి వచ్చే వాటి వల్ల సో ఫ్యామిలీ కావచ్చు, అదర్స్ కావచ్చు, వాళ్ళ వల్ల మీకు కొంచెం డిస్టర్బ్ అయినా కూడా 1 day లోపల నేను మాక్సిమం 99% నేను వెళ్ళిపోతాను. వద్దమ్మా, ఇది ఎందుకు అవసరం లేదు, దీనివల్ల ఇప్పుడు నేను మిస్ కావడం అవసరం లేదు, నాకు అది ఉంటుండే పొద్దుపోయిందని వదిలేస్తాను అంతే. నేను అనుకున్నది గొడవ ఏమో కాదు కానీ ఆ ఉన్న ఆ డేలా అంత టైం మిస్ అవుతున్నాం కదా మేము అన్న ఫీలింగ్ తోటే అనవసరంగా 23 గంటలు వెళ్ళిపోయింది వేస్ట్ గా. అదేదో మంచిగా ఉంటే కలిసి కాఫీ తాగాలి, టీయో కాఫీయో పెట్టుకొని అనవసరంగా ఇదంతా మనకు అవసరమా, అనవసరంగా 2-3 గంటలు నువ్వు అక్కడ నేను ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు, కాదుతో 1 గంట మనం రిలాక్స్గా ఉండేవాళ్ళం కదా మాట్లాడుకుంటూ అని వాళ్ళు మాకు మేమే సో యాక్చువల్లీ లవ్ చేసుకునే కపుల్స్ దగ్గర నుంచి చాలా ఎలిగేషన్స్ వింటూ ఉంటాము, చాలా గొడవలు, ఇష్యూస్, అది ఇది అని ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. దట్స్ వై అసలు లవ్ అనే దాని మీద ఒక గుడ్ ఒపీనియన్ అయితే నాకు ఇప్పటి వరకు లేకుండే. బట్ అసలు ఎలా ఇలా ఉండగలుగుతున్నారు అనే ఫీలింగ్ కూడా మీరు చెప్తూ ఉంటుంటే నాకు అనిపిస్తూ కూడా ఉంది. ఇదంతా పాసిబుల్ అవుతుందా అనే ఫీలింగ్ లో వచ్చింది. బట్ మీ ఇద్దరిని చూసిన తర్వాత 25 years గడిచిపోయిన తర్వాత కూడా నమ్మకపోతే ఒకరికి నమ్మకం అనేది ఉంది కాబట్టి మేము సో అమ్మాయిలందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, ఎలా బ్లాక్ చెయ్యాలి అని. ఫస్ట్ అలా కాదు ఫస్ట్ కాదు, మనతోటే పెట్టుకొని ఎలా ఉంచుకోవాలి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఆటోమేటిక్ గా ఉంటారు అప్పుడు పక్కకి వెళ్ళకుండా.
ఇష్టపడిన ప్రేమ అంటే మీరు అన్నట్టు ప్రేమ దీనికి అంటే ఒక బిరుదు ఉందండి ఈ విషయంలో, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఇంకా వాళ్ళకి ఫ్యామిలీ మ్యాన్ అంటారు తిన. ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక బిరుదు వచ్చేసింది. అందరు ఎగతాళి అంటే నవ్వుతారు, వాళ్ళకి ఇష్టమే. Only family మళ్ళీ కోసమే ఎప్పుడన్నా spend చేస్తారు. ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ. Friends. ఎంత బిజినెస్ ఎంత ఏది ఉన్నా కూడా ఇవాళ ఇది ఉంది అని అంటే ఆ బిజినెస్ పక్కన పడేస్తారు. అది ఎంత నష్టం వచ్చినా పర్లేదు, ఎంత లాభం వచ్చినా అది నాకు అవసరం లేదు. ఇవాళ ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలనుకుంటున్నా బస్. నేనే Not only అనిపిస్తుంది first- నువ్వు ఒకసారి అంటే ప్రతిదీ నాకు ఆఫీస్ విషయంలో ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటాం, ప్రతి విషయం నాకు తెలుస్తుంది. అలాంటప్పుడు నేను అంటా కదా, అరే అది ఉంది కదా మరి వెళ్ళేసి వస్తావా అని అంటే లేదా, అప్పుడు మనకి ఈ మూమెంట్ నాకు ఇంపార్టెంట్ అంటే. ట్రస్ట్ అనేది అమ్మగారికి గుర్తుగా మీరు స్టార్ట్ చేయడం జరిగిందా? ఎందుకు స్టార్ట్ చేశారు దాన్ని? అంటే మదర్ మీకు ముందే చెప్పాను 25 years మదర్తో బాండింగ్ చాలా మంచి బాండింగ్ నాకు. మదర్ దూరం కావడం చాలా బాధాకరం. లైఫ్లో ఏదైనా ఒక బాధాకరమైన సంఘటన అంటే ఎంటైర్ లైఫ్లో ఇప్పటికీ ఇంకా నాకంటే దాన్ని మించిన బాధాకరమైన సంఘటన రాదు, నేను చూడలేను. ఇక అది మళ్ళీ నేను కోల్పోయింది కూడా తీసుకురాలేను. కాబట్టి మా మదర్ లాస్ కావడం అనేది నా జీవితంలో అతిపెద్ద లాస్. అంటే అదే అందుకే తను లేకున్నా కూడా అంత సపోర్టింగ్ రోల్ ప్లేస్ ఆ విధంగా అసలు తను చాలా డిఫరెంట్ అండి, చాలా. అందులో అయితే తను మెయిన్గా ఏంటంటే మనకు ఇవన్నీ నాకు ఈ క్వాలిటీస్ అన్ని తన నుంచి నేర్చుకున్నాను. తను తర్వాత వచ్చి కొన్ని నేర్చుకున్నాను. మరి నేను 20 సంవత్సరాల మొదటి నుంచి ఉన్నాను కదా, నాకు ఎన్ని క్వాలిటీస్ వచ్చి ఉంటాయి. తను పెళ్లి తర్వాత 2 ఏళ్ళు ఇంటికి వచ్చినప్పుడే ఆమె ఇప్పటికీ కూడా తను నేర్చుకొని అన్ని చేస్తున్నా, ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి మా దగ్గర చాలా నేర్చుకున్నాను. అయితే ఈ ట్రస్ట్ అనేది మదర్ దూరం అయిన తర్వాత నాకు అనిపించింది మనసులో, మదర్ అంతటితోనే మదర్ లేదు అన్న ఫీలింగ్ మాకు రాకూడదు. మాతోనే మాకే కాకుండా మా ఫ్యామిలీ కానీ ఎక్కడైనా ఒకలాగా. అంటే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది నైట్ ఒకసారి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఫెమిలియర్ పర్సన్స్ గురించి మనం వింటుంటాం. పలానా మదర్ తెరిసా అని, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి అని, ఇట్లా రాణి రుద్రమ, వీళ్ళందరూ ఎందుకు ఫేమస్ అయిపోతున్నారు, ఇట్లా అందరూ నేషనల్ వైడ్గా తెలిసిపోతున్నారు కదా. అలాంటిది మరి నాకు ఇంత మంచి క్వాలిటీస్ ఇచ్చి ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా అమ్మ కూడా, నేనున్నా లేకుండా మా అమ్మ పేరు కూడా అందరిలో ఒక లాగా పలానా గోకా లీలావతి అనగానే మాకు తెలుసు. అట్లీస్ట్ మొత్తం నేషనల్ వైడ్ తెలియకపోయినా, డిస్ట్రిక్ట్ వైడ్ తెలియకపోయినా, మా ఊళ్ళోనైనా కూడా అలా పలానా గోకాలు లీలావతి మాకు తెలుసు. గోకాలు లీలావతి ఆమె వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరు మీద ఏదో నడిపిస్తుంటాడు కదా, తను ఇలా ఉండే అలా ఉండే, అలా ఒక పేరు మననం కావాలి. మా మదర్ మాతో ఉన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పని ఫీలింగ్ రాకూడదు ఉండడం కోసం అని అది ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసేసి దాని మీద ఒక యాక్టివిటీస్ కొన్ని చిన్న చారిటబుల్. నేను అనుకున్నాను నా రెవెన్యూలో నేను 10% నేను ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు గాడ్ గ్రేస్ ఇంకేమైనా మంచిగా శక్తినిస్తే 25% చేద్దామని. మన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయంటే 25% కూడా ఒక చారిటీలో ఖర్చు పెట్టాల్సిందే. అది ఒక యాక్టివిటీ, చారిటీ కావచ్చు లేదంటే ఒక హ్యాపెనింగ్. మేము ముగ్గుల పోటీలు నిర్వహిస్తాం నర్సంపేట, మా ఊళ్ళో 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఒక పెద్ద హ్యాపెనింగ్, ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చేసి అక్కడ చూపించేసి అందరికీ, అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఒక జ్ఞాపిక. 450 మంది పార్టిసిపేట్ అయ్యేటువంటి ముగ్గుల పోటీ ఇండియా మొత్తంలో ఎక్కడ ఉండదండి. 450 మెంబర్స్ ఎట్ ఏ టైం పార్టిసిపేట్ అవుతారు, మహిళలు. దాంతోపాటు చూడడానికి ఎంతో మంది వస్తారు. సో అలాంటి మదర్ ఉండటం మీ అదృష్టం, సో మీలాంటి కొడుకు ఉండటం మీ మదర్ అదృష్టం. ఎస్ అండి, 100% అది. ఇప్పటికే మదర్ సో ఫోటో మీ మదర్ని చూసిన తర్వాత, మీ మదర్ గురించి చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే, సో ఫ్యూచర్లో స్వప్న గారు కూడా మంచి అత్త అవుతారు అని. తను అంత ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఎవరైనా అంతే కదా. సో అత్త దగ్గర నుంచి చాలా మంచి క్వాలిటీస్ అన్ని నేర్చుకున్నారు కాబట్టి ఫ్యూచర్ లో కూడా మీరు మంచి అత్త అవుతారు. ఆ అత్తని మించిన అత్త అవుతారు, అత్త అవుతారు కావాలని కోరుకుందాం అంతే. అత్తకు మించి కాలేదు నేను ఎప్పటికీ. దాంట్లో ఒక కొంతవరకు నేను రీచ్ అవ్వాలి, నా టార్గెట్ నాది. సో దట్ మీరు మాట్లాడుతున్నంతసేపు కూడా మీ ఇద్దరిలోనూ ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇద్దరు చేతుల మీద కూడా ఒక టాటూస్ ఉన్నాయి. ఏంటి అవి టాటూస్? ఒక్కసారి టాటూస్ అంటే నేను ఒకసారి ఆమెకు యాక్చువల్ టాటూస్ ఇలాంటి అంటే కొంచెం యాక్చువల్ ఇష్టం ఉండదు. నేను ఒకసారి చెప్పకుండా నేను చాలా డేర్ చేసి నేను ఇది వేసుకొని వచ్చేసాను. ఒకరి పేరు ఒకరు వేయించుకున్నారు. నేను ముందు వేసుకున్నాను, తర్వాత మళ్ళీ తనకి ఇష్టం లేకుండా, అంటే ఇష్టం అంటే ఆమెకి టాటూస్ ఇష్టం ఉండదు. నువ్వు వేసుకుని వచ్చావు కదా నాకు కావాలని చెప్పి వెంటనే తీసుకెళ్ళిపోయి నాకు కావాలి, నువ్వు చేసుకున్నావు నాకు ఉండాలని చెప్పి. జనరల్ గా మీరు నువ్వు చెప్పేది జనరల్ గా నువ్వు చెప్పిన పని నేను చెప్పిన. జనరల్ గా ఏంటంటే నా పేరు వేసుకున్నాను, తన పేరు నేను వేసుకున్నాను. మీరు నమ్మరు, జనరల్ మీరు అన్నారు ఇంతమంది టాపిక్ కూడా చెప్పాను, పిల్లలు కూడా అసూయపడతారు మా పిల్లలు అని చెప్పి. అంటే నాకు మేము కూడా ఫీల్ అవ్వం, వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. అసూయ అని కాదు, మా అమ్మ నాన్న ఇలాగే ఉండాలి అన్న థాట్ వాళ్ళకి ఈయన ద్వారా వాళ్ళకి వచ్చేసింది. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారన్న ఫేస్ లో మా గురించి మేము హ్యాపీగా ఉంటే వాళ్ళు ఎంతో సంతోషపడే సందర్భం అందరికీ ఉంటుంది. బట్ మా వాళ్ళు కొంచెం ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు ఇంత బాగుంటారు కాబట్టి ఒకరోజు డల్ ఉన్నా కూడా ఏంటి ఇట్లున్నారు అనుకునేంత వాళ్ళకి వచ్చేసింది. అది
వాళ్ళు అందులో పేరు వేసుకున్నా అన్నారు టాటూ అని చెప్పి. ఈవెన్ ఇప్పుడు మా జనరల్గా మీరు కారు కొనుక్కున్నా లేకపోతే ఏదైనా ఒక కొత్త వెహికల్ ఇంకేదైనా ఇల్లు లాంటివి పడితే జనరల్గా ఏం చేస్తారు, మీ పిల్లల పేరు బంటి చంటి సంథింగ్ ఏదో రాస్తారు. మీరు నమ్మరు, నా కార్లో నేను మొట్టమొదటి కారు 2007లో కొన్నాను. ఫస్ట్ కార్ మీద ఏదైతే నాకు ఫస్ట్ కష్టపడి కొనుక్కున్న కారు. అప్పటికి మా బాబు ఉన్నాడు, అయినా కూడా ఆ కారు మీద స్వప్న అని ఉంటుంది. ఇప్పటికి 3 కార్లు కొన్నాము. 3 కార్ల మీద కూడా ఓన్లీ స్వప్న అని పేరు ఉంటుంది. నా పేరు కూడా ఎక్కడ కూడా దేని చిన్నప్పుడు మా బాబు స్వప్నంలో కూడా స్వప్ననే, మొత్తం టోటల్ అదే పేరు వేరే అని ఎవరు ఉంటుంది. లేరు. ఎక్కడ కూడా పిల్లల పేరు కూడా నేను ఎక్కడ రాయలేదు. ఇంటికి కూడా మా ఇంటి పేరు కూడా స్వప్న. అదే అంటున్నానండి, స్వప్నంలో కూడా మీ ప్రమేయం. నేను ఈ ఒక్క విషయం ఒకసారి మా బాబు అడిగాడు చిన్నగా ఉన్నప్పుడు, అమ్మా అన్ని నాన్న నీ పేర్లే రాస్తాడు ఎందుకు అని. నేనన్నా నాన్ననే అడుగురా అని అంటే వచ్చి అడిగితే నేను నాన్న అమ్మ అంటే నాకు బాగా ఇష్టం నాన్న అంటే, మీ ఇష్టం లేదా అని కూడా అడిగాడు. మీరంటే ఇష్టమే, బట్ అమ్మది మాత్రం నేను ఫస్ట్ ప్రయారిటీ కింద ఇస్తున్నాను. నేను అట్లా నాకు అట్లా అనిపిస్తా. అంటే ఇప్పటికి కూడా మళ్ళీ ఏదన్నా కొన్నా కూడా ఆడు సొంతంగా వానికి ఒక సొంత కారు కొనిచ్చి కూడా మొన్న ఆడి కారుకి కూడా నేను ఈమె పేరు పెట్టా. రిజిస్ట్రేషన్ తనదే, కారు కాలేజీకి వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మరి మా సమాధానాలు ఏం చెప్పుకుంటున్నాడు, మా అమ్మ పేరు అని చెప్తున్నాడు, ఇంకేదో తెలియదు. కానీ వాడు సొంత కారు కొనిచ్చాను, దాని మీద కూడా స్వప్న టైటిల్ వేసి పంపించా. వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించా. ఇంజనీరింగ్ 4 years చదువుతున్నాడు, కారు అదే అయితే వాడుతున్నాడు. చిన్న జోక్ ఏంటంటే ఒకసారి ఏంటంటే ఇట్లే నాకు అనిపించింది, అంటే వీళ్ళ చెల్లెల పేరు కూడా స్వప్న అనమాట. అయితే చిన్నప్పుడు నేను సైకిల్ మీద స్వప్న అది నా పేరు అంటే నేను అన్నాను, స్వప్న అయితే 2 కలిసి వస్తాయని నా పేరు రాస్తున్నావా మీ చెల్లె పేరు, నాకేం అర్థం కావట్లేదు. తన పేరు ఊహించుకొని ఏమో నా పేరు చెప్పి మీ చెల్లె పేరు అది రాసుకుంటున్నావా అప్పుడే స్టార్ట్ అయిందండి. లేదు. అది అప్పుడే స్టార్ట్ అయింది. పెళ్లికి ముందు 1 year ముందే నేను నా సైకిల్ మీద నేను వాడే ఎల్ఎంఎల్ వెస్పా మాకు వెహికల్ ఉండే, ఫస్ట్ యమా వెహికల్ కొన్నాను. దాని మీద కూడా ఈవెన్ అప్పుడే స్టార్ట్ కొద్ది రోజులు మీ చెల్లెలు భ్రమలో ఉన్నారనమాట. అలా ఏం లేదు, తనకు ఐడియా లేకపోవచ్చు మేబీ, కానీ సైకిల్ మీద కదా అప్పుడైతే కొంచెం సస్పెన్సివ్ గా పెట్టాను అనుకోండి. బట్ అప్పుడు కూడా ఉద్దేశం అదే, అప్పుడు స్టార్ట్ అయిన బ్రాండ్ స్వప్న బ్రాండ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. యా వినోద్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏది కొన్నా కూడా మీ వైఫ్ పేరునే రాస్తామని చెప్పారు. సో మీ అబ్బాయికి మన కారు కొన్నా కూడా దాని మీద కూడా వైఫ్ పేరునే రాశాను అన్నారు. సో దానివల్ల అన్ని రకాలుగా నాకు బెనిఫిటే అని చెప్తున్నారు. సో ఇన్ని వైఫ్ పేరు మీద పెట్టి మీరు స్టార్ట్ చేసిన రోషన్ యాడ్స్కి, సో రోషన్ పేరు ఎందుకు పెట్టారు? ఓకే 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 అయితే ఇక్కడ ఏంటంటే యాడ్ ఏజెన్సీ పెట్టాలనుకున్నాను. యాడ్ ఏజెన్సీ అంటే నేను ఒక ఇన్నోవేటివ్ క్రియేటివ్ పర్సన్. నాకేంటంటే ఒక బ్రైట్ నేము, ఒక మంచి పేరు, కంపెనీకి ఎలాంటి పేరు ఉంటే కంపెనీకి కూడా గ్రోత్ ఉంటుంది అన్నటువంటి ఒక నేమ్ ఆలోచించిన తప్ప అక్కడ కంపెనీకి అంటే వైఫ్ పేరు అంటే వైఫ్ ప్రాపర్టీస్కి వైఫ్ పేరు పెట్టుకున్నాను, ప్రాపర్టీస్ ఆమె పేరు కొన్నాను, ఆమె సంతోష పెట్టాను. అదంతా ఒక కంపెనీ అన్నప్పుడు ఏంటంటే కంపెనీ గ్రోత్ ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు కంపెనీకి ఒక యాడ్ ఏజెన్సీ ఒక మంచి బ్రైట్ ఉన్న నేమ్ ఉండాలని చెప్పి మా కొడుకు పేరు రోషన్ అని నేనే పెట్టుకోవడం జరిగింది. రోషన్ అండి. రోషన్ అంటే లైక్ వన్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్, ఒక రేస్, ఇట్లా గ్రోత్ సింబాలిటీగా ఉంటుందని చెప్పి అనుకొని ఒకరోజు ఆలోచించుకొని రోషన్ అని చెప్పి మనసులో అనుకొని తనతో డిస్కస్ చేసి ఇట్లా అనుకుంటున్నాను అని చెప్పాను. కానీ సరే బాబు పేరు ప్లస్ రోషన్ అంటే ఒక మంచి నేమ్ ఉంది కానీ చెప్పాను, రోషన్ యాడ్స్ అని కంపెనీ పేరు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో ఆమెను తక్కువ చేయలేదండి. దానికి ప్రొపరేటరు 15 సంవత్సరాల నుంచి ఆమెను ప్రొపరేటర్ చేశారంటే అది ఒక కంపెనీ కాదు, ఒక ప్రాపర్టీ, ఒక అసెట్కి, ఒక కంపెనీకి డైరెక్టర్ను, ఓనర్ని చేశాను ఆమెను. నేను అందులో ఒక ఎంప్లాయీని మాత్రం. ఇప్పటికీ నాకు ఎక్కడ చెక్ పవర్ లేదు, ఎక్కడ నా పేరు కూడా ఎక్కడ కనపడదు. ప్రతి లెటర్ హెడ్స్ మీద కానివ్వండి, చెక్ బుక్ మీద కానివ్వండి. ఇవాళ ఇంత పెద్ద టర్న్ ఓవర్ కంపెనీకి కూడా ఆమె సింగిల్ సోలో ప్రొపరేటర్ ఆఫ్ ద రోషన్ యాడ్స్ కంపెనీ సిన్స్ 15 years. మీరు అడిగారు ఆ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. పేరు అది పెట్టినా కూడా దాన్ని నడిపించేటువంటి మెయిన్ పవర్ అంతా కూడా తనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ కూడా నేనేం తేడా చేయలేదు. ఇప్పుడు జనరల్లీ ఒకరి మీద ఒకరికి అజమాయిషీ చేసేటప్పుడు అథారిటీ అనేది చాలా మందికి నచ్చదు. సో అట్లా ఎప్పుడైనా మీరు అథారిటీ చేసి మాట్లాడడం లాంటిది జరిగినప్పుడు గొడవలు రావడం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? అథారిటీ అంటే డెసిషన్స్ మోస్ట్లీ నేను కొన్ని నిర్ణయాలు చాలా సాలిడ్గా తీసుకుంటాను. ఎందుకంటే నేను ఒక ఫ్లోలో వెళ్తున్నాను కదా, తనను సంతోషపెట్టడానికి నేను ఏం చేసినా కూడా ముందే చెప్పాను. కాబట్టి ఆ ఫ్లోలో నేను ఏది తీసుకున్నా కూడా ఆ నిర్ణయం అనేది నాకు కాన్ఫిడెంట్గా ఉంటుంది. అది చేసేది ఏదో నేను అందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంటాను. కాబట్టి తనకు స్టార్టింగ్లో కొన్ని స్టెప్స్ వేస్తుంటే ఎందుకు ఇది అవసరమా అని 2-3 అడిగి ఇప్పటికే దాదాపు అలాంటి 100 వరకు స్టెప్స్ వేసాం. ఆ 100లో ఆమె జరిగిన నష్టాలు ఏం లేవు. కాబట్టి ఏంటంటే తను ఏది చేసినా కూడా ఒక సాలిడ్ నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఒక స్ట్రాంగ్ గా అది దాని వెనక ఖచ్చితంగా అది సాధించగలుగుతాడు అన్న ఉద్దేశంగా నేను ప్రిపేర్ అయిపోతా. తను తీసుకున్నాడంత అంత ఈజీగా తీసుకోడు దాన్ని. కాబట్టి ఇప్పుడు దాన్ని మెయిన్ డెసిషన్స్ అంతా తనకే వదిలేస్తాను.
దాని పెద్దగా అండర్ చేసి మాట్లాడింది ఏం లేదు. ఇంకా సరే ఓకే నీకు నచ్చింది కదా చేసేసి అయిపోతుందిలే అని. ఒకవేళ ఫెయిల్ అయితే 1-2 ఏమైనా అయి ఉండొచ్చు మాపి కదా, 1-2 100లో 1-2 అనేది పెద్ద విషయం కాదు కదా. అవుతూ ఉంటాయి కదా. సో మీ హస్బెండ్లో అండ్ మీకు మీ వైఫ్లో ఇద్దరికి మీకు బేసిక్గా ఈ గుణం అయితే బెస్ట్, ఇది ఇతనిలో ఉన్న ఈ గుణం నాకు బాగా నచ్చింది అని ఏంటి? వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం తనకి. అంటే ఆ గుణం అంటే మదర్ని అంత లైక్ చేసినోడు వైఫ్ని కూడా అంతే విధంగా లైక్ చేస్తాడు కదా అన్న మెయిన్ క్వాలిటీ నాకు ఫస్ట్ నుంచే, మ్యారేజ్ కాకముందు నుంచి నేను ఇష్టపడ్డా అన్న దాంట్లో. మీకు? నాకంటే తనకి ఫ్రాంక్నెస్ ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడేస్తుంది. కొంతమంది హార్ష్గా హర్టింగ్గా అనిపిస్తుంది కానీ దాంట్లో నష్టమే ఉండదు. నేను అన్నాను నేను నా నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఎలా సక్సెస్ అవుతాను, తను కొన్ని ఎంబడే ఏదైనా ఉంటే వెంటనే మాట్లాడేస్తుంది. అంటే ఫ్రాంక్నెస్. ఓకే. సో కోపం వచ్చేటప్పుడు ఎవరు ముందుగా మాట్లాడుకోకుండా వెళ్ళిపోయేటప్పుడు ఎవరు ముందుగా వచ్చి మాట్లాడతారు, ఎవరు సారీ చెప్తారు? నేనే సారీ చెప్తాను 100%. అయితే మీరే ఈగోయిస్ట్. నేనే 100% నేను చెప్తున్నా కదా. నేను ఎక్కువ శాతం తను కొన్ని సిచ్యువేషన్లను బట్టి ఉంటాయి కదా, అప్పుడు నేను వెళ్ళాలనుకుంటే నేనే వెళ్తాను. టఫెస్ట్ ఫేస్ ఏదైనా వచ్చేటప్పుడు తనకి మీరు బాగా సపోర్ట్ చేసినటువంటి సందర్భం ఇది? బిజినెస్ ఆఫీస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం అంటే కొత్త కదా, మనం కంప్లీట్గా ఒక దగ్గర వర్క్ చేసిన దానికి మనం ఓన్గా చేసిన దానికి కొంచెం అప్పుడు ఆ టైంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్లా ఏదైనా అంటే బిజినెస్ అంటే ఎక్కువ తక్కువ ఉండొచ్చు, దాన్ని మనం సో అందులో వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా అసలు మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత? బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే స్టార్టింగ్ నేను తను చెప్పినట్టుగా కొంచెం తను చెప్పింది ముందు వాళ్ళే, మరి నువ్వు జాబ్ ఆల్రెడీ 40,000 శాలరీ వస్తున్నదాన్ని వదిలేసి కొత్త బిజినెస్కి వెళ్తున్నావు కదా, మరి ఎలా ఉంటుంది? ఒకవేళ మరి వచ్చే 40,000 రావాలి, ఇంకా అడిషనల్గా వస్తేనే మనం సక్సెస్ అవుతాం కదా. అంటే నేను దానికి ఒక మంచి ప్లాన్ ఏం చేశానంటే కొంత అమౌంట్ను నేను ఒక 2 lakhs ఫండ్ సైడ్కి పెట్టుకున్నాను. ఒక 6 months టైం అట్లా పెట్టుకొని అప్పటి వరకు ఏదైనా కూడా ఈ ఫ్యామిలీకి ఇది మూవ్ అని అయిపోతుంది. ఒకవేళ సక్సెస్ కానప్పుడు మళ్ళీ జాబ్కి అయితే నేను జాయిన్ అవుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. దాంతోనే నేను ఇంట్లోనే ఒక సిస్టమ్ తీసుకొని ఇంట్లో నుంచే బిజినెస్ స్టార్ట్ చేశాను. మా బెడ్రూమ్లో ఒక కార్నర్, ఇంట్లోనే ఒక బెడ్రూమ్ కార్నర్లో ఒక ఆఫీస్, అందులోనే ఓన్గా డిజైన్స్ చేసుకోవడం, సబ్మిట్ చేయడం, ఇలా చేసుకుంటూ చిన్న విజిటింగ్ కార్డ్స్ కూడా 100 రూపాయలు వస్తుందంటే విజిటింగ్ కార్డు కోసం కూడా క్లయింట్ దగ్గరికి వెళ్ళి బండి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఆ చేసి 100 కార్డ్స్ డెలివరీ చేసి వచ్చేవాడిని. ఆ విధంగా స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టాఫ్ని పెట్టేసుకొని, ఇద్దరిని పెట్టేసుకొని 3-4 ఇట్లా 20 members వరకు ఇప్పుడు నా దగ్గర ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు 25 members వరకు మా దగ్గర శాలరీ తీసుకొని ఉపాధి పొందుతున్నారు. 5 to 6 lakhs ఇంకా ఎక్కువనే కొంచెం అటు ఇటుగా నేను వాళ్ళను రన్ చేస్తున్నాం. ఇప్పటివరకైతే ఆ కంపెనీని బ్యాక్ పోకుండా ముందుకైతే తీసుకెళ్తున్నాం. అది టఫెస్ట్ అంటే కొన్ని చిన్న హడిల్స్ తప్ప పెద్దగా ఏం కాలేదు. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను, టైం వేస్ట్ చేయను, ప్లానింగ్ చాలా బాగుంటుంది, ఫెయిల్యూర్ కాకుండా చాలా జాగ్రత్త పడతాను. నేను అదే అన్నాను, నేను ఒకటే నమ్ముతానండి, మనం పైకి పోయినా పర్లేదు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టేజ్ మీద నిలబడి కొంతకాలం ఉన్నా పర్లేదు, కానీ భయపడి ఒక స్టెప్ కిందకి వేయకూడదు. సో మన లైఫ్లో మనకి సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది, రైట్? సో మీకు ఎప్పుడైనా మర్చిపోలేని ఒక సర్ప్రైజ్ ఇచ్చారా? అంటే డైలీ ఉంటుంది కానీ సర్ప్రైజ్ అనేది డైలీ సర్ప్రైజ్ ఇది నాకు నిజంగా సర్ప్రైజ్. నేనే నమ్మలేనండి పొద్దుట లేస్తే ఏ సర్ప్రైజ్ ఇస్తారో అనేది. ఎలాంటి సర్ప్రైజెస్ ఉంటాయి? చిన్న అయినా మీకు చాలా మీరు తీసుకునే వేని బట్టి ఉంటుంది, అది పెద్దగా చిన్నదిగా అన్నట్టు. పెళ్ళికి ముందు అంటే చెప్పాను కదా 2 years ముందు మేము మామూలుగా పరిచయం అయ్యి అత్త వాళ్ళ ఇంటికి, వీళ్ళ మదర్ వాళ్ళు ఆగ్రా వెళ్ళినప్పుడు ఒక తాజ్ మహల్ తెప్పించారంటే ఎవరికైనా వాళ్ళు తను వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పలేదంటే, ఏదో అడుగుతున్నాడు తెచ్చిస్తున్నాను. అది తెచ్చినాక దాన్ని గ్లాస్ తోటి చేసి నాకు గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇప్పటికీ మర్చిపోలేను. అది ఇప్పటికీ నా ఇంట్లో ఉంటుంది, పెట్టుకున్నారు. అప్పుడే తాజ్ మహల్ ఇచ్చారు. సరే తాజ్ మహల్ కట్టకపోయినా తాజ్ మహల్ ఇచ్చారు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను లాస్ట్ టైం కూడా, అవకాశం వచ్చి భగవంతుడు అంత శక్తి ఇస్తాం, తాజ్ మహల్ అంతా కాకపోయినా ఒకలాంటి ఏదో ఒక మహల్ అయితే కట్టాలని ఉందండి. అంటే అంత ఇష్టం నాకు, నేను చెప్తున్నా. బట్ ఆ అవకాశం నాకు అంటే అన్ని అనుకూలిస్తే. మీరు ఏదైనా ఇప్పుడు ఒక విష్ కోరుకోమని నేను అడిగాను అని అంటే, మీ శ్రీవారి కోసం మీరు ఏం కోరుకుంటారు? తను ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలాగే అంత హ్యాపీగా ఉండాలని.
నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలని, నేను ఉన్నా లేకపోయినా తను అదే విధంగా హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ. సో ఎమోషనల్ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది కాబట్టి ఒక రొమాంటిక్ ర్యాపిడ్ ఫైర్ కూడా చేద్దాము, ఎందుకంటే బెస్ట్ కపుల్ కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ రొమాంటిక్ యాంగిల్ కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, సో మీ ప్రేమలో మీకు ఇప్పటికీ గుర్తొచ్చి ఒక స్మైల్, మీ పెదవుల పైన ఆ చిరునవ్వు కనిపించేటువంటి సందర్భం ఏంటి? నా మ్యారేజ్లో మేము జీలకర్ర బెల్లం పెడతాం కదా, దాంట్లో మేమిద్దరం ఐ టు ఐ చూసుకున్న మూమెంట్ నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నాను లైఫ్లో. ఇది ఫస్ట్ అసలు అది ఆ మూమెంట్ అలాగే ఉండిపోతే బాగుండదు. ఆ టైంలో రాసుకున్నటువంటి ప్రేమ లేఖలు కానీ, లైక్ ఫోన్స్ ఉన్నాయి అందుబాటులో, ఫోన్స్ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి మెసేజెస్ లేదు కాబట్టి లేఖలు. సో అలాంటివి ఏమైనా స్వీట్ మెమరీస్ ఇప్పటికీ స్టిల్ మీరు దాచుకుంది ఏముందా, మీ తాజ్మహల్ కాకుండా? లేఖలు అంటే పెద్దగా లెటర్స్ అంటే మాకు లోకల్ ఒకటే ఊరు కావడం వల్ల లేఖలు పంపించడం లేదు, త్రూ పర్సన్ టు పర్సన్ చిన్న చిన్న లెటర్స్ లాగా రాసుకొని ఇలా అనుకుంటున్నాం, ఇలా కలవాల్సింది, మనం ఇక్కడ కలుద్దాం అలా అని చెప్పి చిన్న చిన్న లెటర్స్. మామూలుగా స్కూల్ టైంలోనే మా ఉంటాయి కదా బ్రేక్ పీరియడ్స్లో ఒకరిని పంపించి తను రమ్మని ఊరికే మాట్లాడేది. నాకు ఒక మెసేజ్ వచ్చేది, తను వచ్చి సార్ రమ్మంటున్నారు, సార్ ఈ టైంలో రమ్మనడం ఏంటి అని మళ్ళీ వెళ్ళడం, 2 నిమిషాలు జస్ట్ హాయ్ అంటే హాయ్ కలిసి వెంటనే ఊరికి వచ్చేది అంతే. ఓకే, సో మీ ప్రేమ కోసం మీరు చేసిన బెస్ట్ సాక్రిఫైస్ ఏదైనా ఉందా? సాక్రిఫైజెస్ ఏం లేవు, బట్ అంతా అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోయింది. మాకు అనుకూలంగా పేరెంట్స్ కూడా బోత్ పేరెంట్స్ అలా సపోర్ట్ చేశారు కాబట్టి మేము దానికి పెద్దగా సాక్రిఫైస్ చేసే అవసరం ఏం రాలేదు. సో ఈ 25 years ఈ జర్నీలో మీ టోటల్ జర్నీ అంతా ఒక సినిమా లాగా చూస్తే అందులో మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఏం కనిపిస్తుంది? చాలా సందర్భాలు ఉన్నాయి, అవి మోస్ట్లీ మేము అన్ని మ్యారేజ్ డేనే మేము గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏదో ఒక్కోసారి ఒక వెరైటీగా అని చెప్పి, ఒక్కోసారి సర్ప్రైజ్గా తనకి తెలియకుండానే అన్ని మొత్తం కంప్లీట్ రూమ్ అంతా గ్యాస్ బెలూన్స్ నింపేసి సర్ప్రైజ్ చేయడం, అలాంటి కొన్ని చిన్న చిన్న మూమెంట్స్తోనే ఎక్కువ హ్యాపీనెస్ తీసుకున్నాం. అందుకని మేము చాలా నాకు అడుగుతానని మర్చిపోయాను, ఆ పెళ్లి అనేది మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు Feb 14th చేసుకున్నారా లేకపోతే అలా పడిందా, ఎట్లా? ఆ రోజు ఆ ఇయర్ ముహూర్తం కూడా మాకు వచ్చింది, ఏమో మాకు ఆ అదృష్టం కలిసి వచ్చింది ఏమో, ఎవరికి రాని అదృష్టం మాకు వచ్చింది. మేము అంత ఇష్టపడి ఇంత చేసుకుని వచ్చి మా ఎప్పుడు అనుకోలేదు, ఆ డేట్ రావాలని అనుకోలేదు, కాకపోతే మాకు లక్కీగా వచ్చేట్లా మా అంత హ్యాపీ మాకు అది వచ్చినందుకు. మాకు అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది మాకు ఆ డే రావడం అనేది అది చాలా లక్ ప్లేస్, అది దాన్ని ఏమంటారు, అది సార్థకం, దానికి ఆ డేకే సార్థకం. మేము ఆ డేస్ లో పెళ్లి చేసుకోవడం అనుకుంటున్నాం. సరే, అయితే మరి మీ సినిమాకి, మీ ప్రేమ సినిమాకి మీరు ఒక నేమ్ పెట్టుకోమంటే ఏం పెడతారు? నాకైతే చెప్పండి, మీరు ఇంతకుముందు మాట్లాడిన సందర్భాన్ని బట్టి కూడా మీరు నా ఇంటర్వ్యూ అంతా చూసినప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నాకు ఒక టైటిల్ అయితే ఉంది 100%, అది ఎంతవరకు చెప్తున్నాం కదా. మాది ఏం లేదండి, మాది ప్రేమకు మించి, ప్రేమకు మించి, ప్రేమే మాది కానీ ప్రేమకు మించి, కింద ప్రేమ కానీ అంతకు మించి, అంతకు మించి అన్నా ఓకే, ఇది ప్రేమకే మించి. మీ ఇద్దరిలో మాక్సిమం కోపం ఎవరికి ఎక్కువ వస్తుంది? కోపం ఆమెకే. ప్రేమ ఎవరికి ఎక్కువ ఉంది? ఏంటండి నేను ఇంకోటి చెప్పాలనుకో, టాపిక్ వచ్చింది కాబట్టి మీరు జనరలైజ్ టాపిక్ ఇది, కొంతమంది అనుకుంటారు కోపం నాకుంది, తనని మించి నేనైతే చేయలేను, అది మాత్రం ఎక్కడ అంటే అక్కడ అంత కోపం కూడా నాకు రాదు. తనలో నాకు నచ్చని ఒక చిన్న క్వాలిటీ ఏదైనా ఉన్నది, నచ్చని క్వాలిటీ అని చెప్పి అనుకుంటే కోపం నాకు చాలా కోపం అంటే చాలా ఇష్టం ఉంటుంది. యాక్చువల్గా నా కోపం వస్తుంది కానీ నేను ఏదైనా సందర్భాన్ని బట్టి కోపం ప్రదర్శిస్తాను. ఈమెకి ఏంటంటే కొంచెం కోపం పాలు ఎక్కువ, ఏదైనా ఉంటే కొంచెం వెంటనే మాట్లాడేసరికి అది ఇబ్బంది. ఆ కోపం తగ్గించుకోవాలా, కోపంతో మనం ఏం సాధించలేము, ప్రేమతో సాధించుకోవాలి. నాదంతా ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమకు మించి అని చెప్పాను కదా. ప్రేమ కోపం అనేది రెండు ఎక్కడో ఉండవండి, నేను నా దృష్టిలో చెప్తున్నాను. కొందరు అంటారు కోపంగా ఉండేవాళ్ళు వీళ్ళు కోపిష్టి అంటారు, కొంతమందిని ప్రేమించేవాడిని వీడు బాగా ప్రేమ ఉంటే లవబుల్ పర్సన్ అని చెప్పి అంటారు. కానీ ప్రేమ కోపం రెండు కూడా కాయిన్కి బోత్ సైడ్స్ అండి. మీరు అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా కోపం అంటే కోపం, ఇప్పుడు మన కాయిన్ ఎప్పుడైతే టాస్ వేస్తాం, టాస్ వేసినా ఆల్వేస్ హెడ్ పడాలని లేదు, ఆల్వేస్ టైల్ పడాలని లేదు, కోపమే పడుతుంది. కొంతమంది కోపిష్టి కోపం అని చెప్పని అనుకుంటారు తప్ప, కోపం వెనకాలే ప్రేమ ఉంటుంది, ప్రేమ వెనకాలే కోపం ఉంటుంది. అంటే ప్రేమ పడవచ్చు, కోపం పడవచ్చు, కోపమే ఆల్వేస్ అని చెప్పి ఆ కోపం ఉన్న యాంగిల్కెళ్ళి చూస్తుంటారు అందరూ. కానీ దాని వెనకాల వెన్నంటుకునే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ దగ్గర వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు ఆ కోపాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమ వస్తుంది. కోపాన్ని అర్థం చేసుకొని కారణం తెలుస్తుంది, కోపాన్ని పట్టేసుకొని
అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాం అనుకోండి, కోపంతోనే వెళ్ళిపోతాం. కోపాన్ని వెనకెదురు చూడండి, కొంచెం టైం ఇస్తే కాయిన్ తిరుగుతుంది కదా. ఓకే, ఆల్వేస్ టాస్ పడదు కదా. కోపం పడుతుంది, ఒకసారి ప్రేమ కూడా పడుతుంది కదా. ఆ వెయిటింగ్ అనేది ఉండాలి అక్కడ కంపల్సరీ. ఆ వెయిట్ చేసినప్పుడు ప్రేమ కూడా లభిస్తుంది. అదే పర్సన్, సేమ్ పర్సన్ నుంచి ప్రేమ లభిస్తుంది. మీరు ఒకటేనండి, ప్రేమతో గెలవలేనిది అనేది ఏది లేదండి. నేను చెప్తున్నా, దేన్నైనా గెలవచ్చు అంటే నేను ఏదో ప్రేమికులు అని చెప్పడం కాదు, ఫ్యాక్ట్ అది, యూనివర్సల్ ఫ్యాక్ట్. ప్రేమ ఉంది అంటే నువ్వు దేన్నైనా గెలవచ్చు. ఈవెన్ కెరియర్ గెలవచ్చు, పిల్లల్ని గెలవచ్చు, సమాజాన్ని గెలవచ్చు, ప్రపంచాన్ని గెలవచ్చు. భార్య గెలవడం ఎంతసేపు అండి? కోపం ఉంది కదా అని చెప్పి పక్క పెడతామా? ప్రేమతో ఏదైనా గెలవచ్చు. ప్రేమగా అర్థం చేసుకుంటే తప్పేంటి? అంతే, ప్రేమతో ఏదైనా గెలవచ్చు. కొట్టేసేయచ్చు, అన్ని కొట్టేసేయచ్చు అండి. ఏదో కోపంగా ఉంది కదా ఈమె ఇంతే అంటే తను కోపంగా ఉండదేమో, నువ్వు ప్రేమకి దగ్గరికి వెళ్ళు, ఆటోమేటిక్ గా కోపం ఆమెకి నీకు అందుకే వస్తుంది. అక్కడ అంటే వెళ్ళిపోతాను 10 నిమిషాలు నాదే అది చిన్న లాజిక్ అంతే. లాజిక్ అని కూడా కాదు, ఈగో. నేను ఇంకోటి చెప్పాలనుకుంటాను మెయిన్గా. మేము మాకు ఉండే సందర్భం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా అందరితో కామన్గా ఫ్యామిలీ మ్యాన్గా ఉంటాం, అందరితో బాగుంటాం అనేది సొసైటీలో మాకు కూడా ఒక మంచి నేమ్. మేము కలిసి ఉండడం కాకుండా మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మింగిల్ అవుతాము. ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, సమాజం కానీ, ఏదైనా చారిటబుల్ యాక్టివిటీ చేసినా కూడా వీళ్ళందరితో మంచిగా ఉంటారు అని ఒక పేరు సంపాదించుకున్నాం. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్తామంటే, నా ఒక సైకాలజీగా నాకున్న నేను నేర్చుకునే లైఫ్లో ఏంటంటే, మేము ఎక్కడైతే ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉంటాం. సో నౌ ఏ డేస్ ఉన్నటువంటి లవ్ బర్డ్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రేమపై? ప్రేమ అంటే యాక్చువల్గా ఇప్పుడు మా జనరేషన్లో మేము ఉన్నప్పుడు ఉన్న ప్రేమలు వేరు, మిడిల్ ఏజ్లో ఉన్న ప్రేమలు చూసాము. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ప్రేమలు కూడా చూస్తున్నాం. ఏదున్నా ప్రేమ ఏది ఉన్నా కూడా ప్రేమ ఎప్పుడు ప్రేమనేనండి. ప్రేమ అనేది ఒక నమ్మకం అంటే ఏంటంటే, ఒక మనం ఎవరైతే ఇష్టపడుతున్నామో, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఒకసారి ఇష్టపడ్డామంటే వాళ్ళలో ఉండేటువంటి ఏదో ఒక క్వాలిటీ, ఒకటి కావచ్చు, ఒక 10 క్వాలిటీస్ కావచ్చు. ప్రేమించుకుంటారు 5 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇప్పుడు 1 మంత్లో ప్రేమించుకొని కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు ప్రేమించుకొని కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 11 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా కారణంలో విడిపోతారు. ఇక్కడ ఏంటంటే, ప్రేమించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళను, అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకున్న అబ్బాయిని ఒక అమ్మాయి ఇష్టపడ్డా కూడా వాళ్ళ లోపల ఉండే ఏదో కొన్ని క్వాలిటీస్కో, కొన్ని మంచి గుణాలకు కనెక్ట్ అవుతారు. కాలక్రమేణా వాళ్ళ లోపల ఉండే మనిషి ఎప్పుడు కూడా చేంజ్ ఆఫ్ మూడ్లో ఉంటాడు. ఎప్పుడు ఒకేలాగా నువ్వు అనుకున్న క్వాలిటీలోనే జీవితాంతం ఉండాలంటే అది కొందరికే సాధ్యం. ఆ పరిస్థితిలో లేకపోతే ఉండేవాటి వల్ల సిచ్యువేషన్స్ వల్ల ఏవైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేమన్నా బయట నుంచి వచ్చేటువంటి కొన్ని వాటి వల్ల వాళ్ళు ఇంపాక్ట్ అయిపోయి కొంత మారిపోతారు. మారిపోయినంత మాత్రాన అది తెంపుకునే బంధం కాదు. నువ్వు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తను నా ప్రేమికురాలు, తను నన్ను భార్యగా స్వీకరిస్తున్నానంటే నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు తనలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ కానివ్వండి, నచ్చని అంశాలు కానివ్వండి, మారిపోయినా కూడా తనని యాక్సెప్ట్ చేసుకొని ఈ జీవితానికి ఇంతే అని చెప్పి ట్రావెల్ చేయాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒకసారి వస్తుంది, దాన్ని మార్చుకుంటా. ఈ ప్రేమ కూడా నాకు ఒకసారి అయిపోయింది, ఈ ప్రేమ నాకు నచ్చలేదు, ఇంకో ప్రేమను ఎత్తుక్కుంటా, ఇంకోళ్ళని చూసుకుంటా అంటే అది ప్రేమ కాదు. ఒకసారి ప్రేమించావు, భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైంది. ఒకసారి ఎంచుకున్నామంటే లైఫ్ లైన్ ట్రావెల్ చేయాల్సిందే. చాలా వరకు ఓపికతో బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓపిక అనేది ఉండాలి. నచ్చనప్పుడు ఆమె కోసం ఏదైనా చేసే విధంగా. నేను చెప్పాను కదా, నీకు నచ్చలేదు, మళ్ళీ ప్రేమించు. నచ్చలేదు, ఇంకోటి ఏదో తప్పు పని చేసింది, మళ్ళీ ప్రేమించు. 3 సార్లు 4 సార్లు ప్రేమిస్తూనే ఉండు. నీకు 100% మరి నీ లైన్లోకి రాకపోతే అడగండి. ఒకసారి చేసి ఆ ఇగోతో ఏంటంటే నా మాట ఏం లేదు కదా, నేను అనుకున్నది ఒకటి, ఈమె చేస్తున్నది ఒకటి, అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగుందని చెప్పంటే అది అక్కడికే వెళ్ళిపోతుందండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ప్రేమ గురించి చాలా చక్కగా వర్ణించి చెప్పారు. అట్ ద సేమ్ టైం మీ 25 సంవత్సరాల క్రితం ప్రేమని మేము చూడలేదు కాబట్టి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, ఎలా ప్రపోజ్ చేసుకున్నారు, ఎలా ఉందో అదంతా ఇప్పుడు మేము చూడలేదు కాబట్టి, సో ఇప్పుడు ఒక్కసారి ఇద్దరికిద్దరు ప్రపోజ్ చేసుకొని మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే చూద్దామని అనుకుంటున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీరు ఎలా ప్రపోజ్ చేసుకుంటారో చూడాలి. ప్రపోజల్ అంటే ఇప్పుడు కొత్త ప్రపోజల్, మీరు పాత ప్రపోజల్ కొంచెం అజ్జేయమంటారు అట్లా? పాతది మీరు ఎలా చేసుకున్నారో మేము చూడలేదు కదా. అసలు మనం ఎక్కువ ఫస్ట్ ఏం చేయలేదు, అందుకే ఇప్పుడు చేసుకోండి, ప్రపోజ్ చేయండి, చూస్తాం ఎట్లా చేస్తారని. ఒక అవకాశం ఇవ్వు నాతోని, లైఫ్ లాంగ్ నీకు ఎలాంటి లోటు లేకుండా చాలా హ్యాపీగా చూసుకుంటాను. ఐ లవ్ యూ. అంతేనా? ఒక మాట చెప్పగానే యాక్సెప్ట్ చేసేసారా? ఎప్పటికీ నన్ను లాగానే చూస్తూ ఉండు. ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది తీసుకొని మీరు ముద్ద పెడతారే మీకు అంత కావాలంటే.
కానీ వినోద్ గారు బాగా సిగ్గుపడుతున్నారు, మీరు పడట్లేదు, ఇక్కడ రివర్స్ లో ఉంది. నిజంగా సిగ్గు ఎక్కువ చాలా. మొత్తానికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, సో మాతో కూడా పంచుకున్నారు చాలా విషయాలు. సో నేటి యువతరం ప్రేమికులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ మెసేజ్ను కూడా ఈ ప్రేమికుల దినోత్సవం రోజున షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా దగ్గరకు వచ్చినందుకు. ఫస్ట్ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్.